యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ ఆదాయం సమకూర్చుకోవాలని అనుకుంటోంది. దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. మంచి మాస్టర్ ప్లాన్ వేసింది. హర్ముజ్ గుండా రాకపోకలు సాగించే నౌకలపై టోల్ వసూలు చేయనుంది టెహ్రాన్. ప్రతి బ్యారెల్ కు $1 చొప్పున టోల్ వసూలు చేయనుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ చెల్లింపులు క్రిప్టో కరెన్సీ రూపంలో చేయాలి. క్రిప్టో కరెన్సీ ద్వారానే ఎందుకు టోల్ వసూలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధులు సమకూర్చుకోవడానికి ఇరాన్ ఈ క్రిప్టో టోల్ మార్గాన్ని ఎంచుకుంది. ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ రవాణా హర్ముజ్ గుండానే జరుగుతుంది. కాబట్టి ఈ టోల్ గనక అమలైతే ఇరాన్ ఖజానాకు $వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఆ మొత్తాన్ని ఆ దేశ పునర్నిర్మాణం కోసం వినియోగించాలని ఇరాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోల్ వసూలు చేయడం మాత్రమే కాదు, నౌకలను కూడా ఇరాన్ బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నాయి. ఎందుకంటే ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. ఏ సరుకు రవాణా చేస్తున్నారో తమ దేశానికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడ సరుకు లోడ్ అయ్యింది, ఎక్కడికి వెళుతోంది, అందులో ఏమున్నాయో వివరాలు ఉంటాయి.